ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. వదిన దయ వల్ల ఈ ఫంక్షన్కి రాగలిగాను. అవునమ్మా, నేను బాధపడుతుంటే అహల్య నిన్ను పిలవటానికొచ్చింది. అవును యామిని, రవి నందు రాలేదేంటి? మాట వరుసకు అడుగుతున్నారా లేక మర్యాద కోసం అడుగుతున్నారా? డాడీ అన్నయ్య ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు అంకుల్. కుదిరితే ఫంక్షన్ అయ్యేలోపు వస్తానన్నారు. శ్రావ్య, అన్నయ్య ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఏ థ్యాంక్స్ నాకు కాదు, వదినకి చెప్పు. వదిన వల్లే నేను రాగలిగాను. తెలుసమ్మా. నా కొడుకు ఫంక్షన్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అదితి. మీరు మాట తప్పినట్టు మేము మర్యాద తప్పం గౌతమ్. నీకు నా మీద నమ్మకం లేకపోయినా నాకు మీ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ ఉంది గౌతమ్. అందుకే వచ్చాం. అతిథి, అన్నీ బాగుంటే నువ్వే ఈ ఇంటి కోడలు అయి ఉండేదానివి. ఈ ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా జరిగి ఉండేది అతిథి. అవునవును, మాకు అదృష్టం లేకో మీకు అదృష్టం లేకో అదితి ఇంటి కోడలు కాలేకపోయింది. ఇంకేదో జరిగింది. అన్నయ్య, వదిన బాబు ఎక్కడా? వాళ్ళు పైన ఉన్నారమ్మా. శ్రావ్య, మామ్, నువ్వు చెప్పిన వరాలు ఎక్కడా? అదిగో అక్కడుంది. నువ్వు చెప్పింది నిజమే మామ్. ఈ వరాలు ఫంక్షన్స్కి డెకరేట్ చేసేదానిలా లేదు, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే దానిలో ఉంది. ఏమైందండి? చీర కుచ్చిళ్ళు కాలికి తగులుకున్నాయండి. అవునా, ఉండండి చూస్తాను. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నే చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా. చూస్తున్నావు మామ్, ఆ గౌతమ్ గడు ఓవర్ యాక్షన్. అందరూ చూస్తున్నారని కూడా లేకుండా దాని కాళ్ళ ముందు వంగి చీర కుచ్చిళ్ళు సరిచేస్తున్నాడు. ఏం చేస్తాం? ఆ అహల్య వీణ్ణి తన కొంగు కట్టేసుకుంది. ఈరోజు ఆ కొంగు ముడి విప్పాలి. ఏంటే చూసుకుని నడవలేవా? కళ్ళు నెత్తికెక్కాయా? నాన్నమ్మ, పొరపాటున జరిగింది. నేన్రా నీ మేనత్తుని. వచ్చే సంవత్సరం నీకు కూడా ఇలాంటి బాబో పాపో పుడతారు శ్రావ్య.
నాకంత అదృష్టం లేదేమో వదినా. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. అన్నయ్య, నా మేనల్లుడు చాలా ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వదినా, వీడిని నాకు ఇచ్చేస్తావా? నా దగ్గరే ఉంచేసుకుంటాను. ఓసేయ్, నీకు పిల్లలు పుడతారులేవే, నా మునుమనోడు నీకెందుకు? వీడు ఈ వంశానికే సొంతం. అదేదో మాట వరుసకు అందులే నాన్నమ్మ. చూస్తుంటే ఈ ఆస్తి మొత్తం వాడికే ఇచ్చేలా ఉన్నావు. ఆస్తంతా ఆ బాబుకిచ్చేస్తే మరి మావాడి గతి ఏం కావాలి? మావాడు కూడా మీ మనవడే, ఈ ఇంటి వారసుడే. ఇప్పుడు ఆస్తుల గురించి ఎందుకు కార్తిక్? పిల్లలు పెద్దయ్యాక ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది. అవును, ఇప్పుడు జరగాల్సిన ఫంక్షన్ గురించి ఆలోచిద్దాం. అందరూ సంతోషంగా ఉండాలి. వదినా, రా వదినా. చూసావా అవంతిక, ఆస్తి మాట ఎత్తగానే ఎలా తప్పించుకుంటున్నారో. పిల్లలు పెద్దయ్యాక అని మాట మారుస్తున్నారు. అప్పటిదాకా మనం ఎందుకు ఆగుతాం? ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం. మామ్, ఆ వరాలకి ఇంకోసారి ప్లాన్ గుర్తు చేయి. డెకరేషన్లో పడి ప్లాన్ మర్చిపోతుందేమో. మ్మ్. నాకు దక్కాల్సిందంతా ఆ అహల్యకు దక్కుతుంది. అయినా ఎన్నాళ్ళులే, ఈ రోజుతో దాని పని అయిపోతుంది. మామ్ ప్లాన్ చేసింది కదా. వరాలు, నువ్వు ఏ బిడ్డని ఎత్తుకెళ్లాలో ఆల్రెడీ చూసావు కదా. అదే అహల్య. దాని ఒళ్ళో ఉన్న బిడ్డనే నువ్వు ఎత్తుకెళ్ళాలి. అర్థమైంది మేడం, ఇందాకే చూశాను. ఫంక్షన్కి చాలా మంది వచ్చేటట్టున్నారు. ఎవ్వరికీ తెలియకుండా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాలి. ఇంతకంటే ఎక్కువ మంది జనాల్లోనే బిడ్డల్ని ఎత్తుకెళ్ళాను మేడం. ఈ జనాలు నాకు పెద్ద లెక్క కాదు మేడం. మాటలు చెప్పినంత ఈజీ కాదు ఇక్కడి నుంచి బిడ్డని బయటకు తీసుకెళ్ళడం. ఆ అర్జున్ గాడు అసలే ఆర్మీ గాడు. గౌతమ్ గాడు కళ్ళు 100 సీసీ కెమెరాలతో సమానం. నువ్వు అర్జున్ ప్రసాద్కి గౌతమ్కి డౌట్ రాకుండా తీసుకెళ్ళాలి. అంతకు మించి ఆ బిడ్డ కన్న తల్లుందే, దానివి డేగ కళ్ళు, చాలా డేంజర్.